హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా టైమ్స్. నా పేరు శ్రీకాంత్ గోరంట్ల. ఈరోజు మనం మాట్లాడుకునే మొట్టమొదటి నోటిఫికేషన్ వచ్చేసి హెట్రో ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిందండి. ఇది పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ. వీళ్ళు ఫార్ములేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో 0 to 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్ అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ అందరూ తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. అదేవిధంగా 4 years బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా అటెండ్ అవ్వచ్చండి. ఫార్ములేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్వాలిఫికేషన్ వచ్చి ఫార్మసీ ఫార్మాస్యూటిక్స్ అండి. అదే ఎనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మసీ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ అండ్ ఎంఎస్సి ఆర్గానిక్ ఎనలిటికల్ కెమిస్ట్రీ అండి. ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ఇచ్చాడు, ఒకసారి చూడండి. అదేవిధంగా డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎప్పుడంటే 10th July 2021 అండి, సాటర్డే. అదేవిధంగా ఏ సర్టిఫికేట్స్ తీసుకుని రావాలో కూడా ఇచ్చాడు. కింద నోట్ ఇచ్చాడండి, మెయిల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫరబుల్ అని. అదేవిధంగా ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి హాజరు కాలేకపోతారో వాళ్ళ అప్డేటెడ్ రెజ్యూమ్ని HRD@heteroducks.comకి మెయిల్ సెండ్ చేయవచ్చు. అదేవిధంగా మనం మాట్లాడుకోబోయే రెండో నోటిఫికేషన్ వచ్చేసి విమ్టా ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఇది సిఆర్ఓ ఆర్గనైజేషన్ అండి. వరల్డ్ టాప్ 10 సిఆర్ఓలో ఇది ఒకటి. ఇందులో జాబ్ వస్తే వదులుకోవద్దండి, చాలా బాగుంటుంది. వీళ్ళు 60 లైఫ్ సైన్సెస్ ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. 10th July 2021 లోపు మీరు అప్లై చేసుకోవాలండి ఈ పొజిషన్స్ కోసం. ఇది కేవలం షార్ట్ లిస్ట్ బేస్డ్ అండి. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతేనే మీకు కాల్ వస్తుంది అనమాట. అందులో ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళకి 24 పొజిషన్స్ ఉన్నాయి. బీఎస్సీ ఎంపీసీ వాళ్ళకి 12 పొజిషన్స్ ఉన్నాయి. బీఫార్మసీకి 12 పొజిషన్స్ ఉన్నాయి. ఎంఫార్మసీకి 12 పొజిషన్స్ ఉన్నాయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ రెజ్యూమ్ని HR@vimta.comకి ఫార్వర్డ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. అదేవిధంగా మనం మాట్లాడుకోబోయే మూడో నోటిఫికేషన్ వచ్చేసి వీకేర్ బయోల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చిందండి. ఇది కూడా పూర్తిగా షార్ట్ లిస్ట్ బేస్డ్ ఇంటర్వ్యూ అండి. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితేనే మీకు కాల్ వస్తుందండి. వీళ్ళు ఎనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అదేవిధంగా ప్యూరిఫికేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫెర్మెంటేషన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ మధ్యలో ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అండ్ బీఫార్మసీ అండి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో కింద ఈమెయిల్ ఐడి ఇచ్చారు, information@vcarebioLabs.in. ఈ ఈమెయిల్ ఐడికి మీ లేటెస్ట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొబైల్ నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే రెజ్యూమ్ సెండ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. దీని లొకేషన్ ఏంటంటే ప్రగతి నగర్, హైదరాబాద్ అండి. ఇది కూడా సిఆర్ఓ ల్యాబ్ అనమాట. అదేవిధంగా మనం మాట్లాడుకోబోయే ఫోర్త్ నోటిఫికేషన్ వచ్చేసి అతులిత ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చిందండి. వీళ్ళు లీడింగ్ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, R&D డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ పర్సన్ అడుగుతున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జూనియర్ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, ఎగ్జిక్యూటివ్ని అడుగుతున్నారు. అదేవిధంగా R&D డిపార్ట్మెంట్లో జూనియర్ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ని అడుగుతున్నారండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అండి. వర్క్ లొకేషన్ జీడిమెట్ల. అదేవిధంగా R&D డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ అండి. వర్క్ లొకేషన్ జీడిమెట్ల అండి. ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఎప్పుడంటే అండి 8th, 9th, 10th ఈ 3 రోజులు అటెండ్ అవ్వచ్చండి. వెన్యూ అడ్రస్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా టైమింగ్స్ కూడా ఇచ్చారండి. మార్నింగ్ 9 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలండి. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతున్నారో వాళ్ళ అప్డేటెడ్ సివిని HR@atulita.comకి ఫార్వర్డ్ చేయండి. కింద మొబైల్ నెంబర్ కూడా ఇచ్చండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఫిఫ్త్ నోటిఫికేషన్ వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చిందండి. ఇది కూడా పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఎప్పుడంటే 11th July 2021 అండి, అంటే సండే అనమాట. మార్నింగ్ 9:30 AM కల్లా మీరు అక్కడ ఉండాలి. వీళ్ళు క్వాలిటీ కంట్రోల్లో ఎక్స్పీరియన్స్ పర్సన్ అడుగుతున్నారు. అదేవిధంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 0 to 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్ అడుగుతున్నారు. సాల్వెంట్ రికవరీ డిపార్ట్మెంట్లో 0 to 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్ అడుగుతున్నారండి. లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 0 to 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అంటే ఫ్రెషర్స్ అందరూ అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా 4 years బిలో ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు. వీటన్నిటికీ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ అండి. ఎటువంటి బ్రాంచ్ మెన్షన్ చేయలేదు కాబట్టి అన్ని బ్రాంచ్ల వాళ్ళు ఇందులో అటెండ్ కావచ్చండి. అదేవిధంగా కింద ఈమెయిల్ ఐడి ఇచ్చండి, iitmpharma@2005@gmail.com అని. అదేవిధంగా మొబైల్ నెంబర్స్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ కండి. దీనికి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి.
అడ్రస్ కూడా ఇచ్చాడు. ఫ్లాట్ నెంబర్ 29 బిసైడ్ వైష్ణవి స్కూల్ నియర్ సాయిబాబా టెంపుల్, సాయి కాలనీ, బీరంగూడ, సంగారెడ్డి డిస్టిక్ అని. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. నెక్స్ట్ అండ్ 6th నోటిఫికేషన్ వచ్చేసి ఎవర్టోజన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చిందండి. ఇది పూర్తిగా ఫార్ములేషన్ ఆర్గనైజేషన్. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ అండి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. స్కిల్ సెట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ ఉండాలి. అకాడమిక్ ఇయర్ ఏంటంటే 2018, 2019, 2020లో డిగ్రీ పాస్ అయి ఉండాలండి. వర్క్ లొకేషన్ వచ్చేసి పోలియోపల్లి సెట్ జడ్చర్ల. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ అప్డేటెడ్ రిజ్యూమ్ని careers@evertogen.comకి పంపించండి. 7th నోటిఫికేషన్ వచ్చేసి ఈస్ట్ ఆఫ్రికన్ ఇండియా ఓవర్సీస్ నుండి వచ్చిందండి. వర్క్ లొకేషన్ ఎక్కడంటే డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ అనమాట. వీళ్ళు క్యూఏలో డాక్యుమెంటేషన్ అండ్ ఐపీ క్యూఏలో బీఫార్మసీ, ఎంఫార్మసీ ఫ్రెషర్స్ని, అదేవిధంగా 4 years బిలో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 ఉన్నాయండి. అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్లో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ. ఎక్స్పీరియన్స్ వచ్చి 0 నుంచి 3 years, 4 వేకెన్సీస్ ఉన్నాయండి. రెగ్యులేటరీ అఫైర్స్లో బీఫార్మా, ఎంఫార్మా, ఎంఎస్సి కెమిస్ట్రీ పర్సన్ అడుగుతున్నాను. ఇది 1 years నుంచి 4 years ఎక్స్పీరియన్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వాలి. 4 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్లో హెచ్పిఎల్సి సెక్షన్లో అడుగుతున్నారు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎంఫార్మా, ఎంఎస్సి కెమిస్ట్రీ అండి. 2 to 4 years మధ్యలో ఉన్న వాళ్ళు అటెండ్ కావాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 ఉన్నాయండి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో hrd@earindia.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా కింద మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. హెచ్ఆర్తో మీరు మాట్లాడంటే ఆ మొబైల్ నెంబర్ ద్వారా కాల్ చేసి మాట్లాడవచ్చు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి యాస్పిరో ఫార్మా నుంచి వచ్చిందండి. వీళ్ళు ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ మైక్రోబయాలజీ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ అండ్ బీఎస్సీ మైక్రోబయాలజీ అండి. ఇయర్ ఆఫ్ పాస్ వచ్చి 2018, 2019, 2020 అండి. ఈ వాకిన్ ఇంటర్వ్యూ ఎప్పుడంటే 10th July 2021 అండి, సాటర్డే మార్నింగ్ 10 AM నుంచి 12 PM మధ్యలో హాజరవ్వాలి. నోట్ ఇచ్చండి, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్డ్ అని. ఈ వాకిన్ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందంటే హెట్రో కార్పొరేట్ ఆఫీస్ 7-2-A2 ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్, హైదరాబాద్ అండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. 10th July 2021 సాటర్డే అనమాట ఈ ఇంటర్వ్యూ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే 9th నోటిఫికేషన్ ఆరిజిన్ ఫార్మాస్యూటికల్స్ సర్వీస్ లిమిటెడ్ అండి. ఇది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ సిఆర్ఓ. వీళ్ళు మెడిసినల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ అని అడుగుతున్నారు. ఎవరైతే స్కిప్ చేసి వెళ్ళిపోయారో ఇంత మంచి నోటిఫికేషన్ మిస్ అయి ఉంటారండి. క్వాలిఫికేషన్ ఏంటంటే ఫ్రెషర్స్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. 2020, 2021 పాస్డ్ అవుట్ ఓన్లీ అని ఇచ్చాడు. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రెషర్స్ ఫర్ మెడిసినల్ కెమిస్ట్రీ వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే అంటే 2020, 2021లో పాస్ అయి ఉండాలి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. అదేవిధంగా ఆల్ సెమిస్టర్లో 70% అబోవ్ రిజల్ట్స్ ఉండాలండి. నో బ్యాక్లాగ్స్ అంటే బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అదేవిధంగా రిజల్ట్స్ ఎవైటెడ్ ఉండకూడదు, అంటే ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే అవి ఉండకూడదండి. రిజల్ట్స్ వచ్చి ఉండాలి. అన్ని సెమిస్టర్స్లో 70% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ బెంగళూరు అండి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో jyoti_s@originservices.com మీ లేటెస్ట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. చాలా మంచి ఆర్గనైజేషన్ అండి. ఇందులో జాబ్ వస్తే మీ ఫ్యూచర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక 10 to 12 yearsలోనే మీరు గ్రూప్ లీడ్ చేసే స్థాయికి వెళ్ళిపోవచ్చండి. అన్ని ఎనలిటికల్ ఎక్విప్మెంట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయండి. అదేవిధంగా మనం మాట్లాడుకునే 10th నోటిఫికేషన్ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ నుండి వచ్చిందండి. ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ. వాకిన్ ఇంటర్వ్యూ ఎప్పుడంటే 10th July 2021. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చి మార్నింగ్ 10:30 AM నుంచి 12:30 PM. వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పర్సన్స్ని అడుగుతారంటే క్వాలిటీ కంట్రోల్లో 0 నుంచి 5 years ఎక్స్పీరియన్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ అందరూ ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్, బొల్లారం, శంషాబాద్ అండి. అదేవిధంగా క్వాలిటీ ఎడ్యూరెన్స్, అనలిటికల్ క్వాలిటీ ఎడ్యూరెన్స్లో ఎక్స్పీరియన్స్ పర్సన్ అడుగుతున్నారు. ఇక్కడ నోట్ ఇచ్చాండి, ప్రిఫర్డ్ ఓన్లీ మేల్ అప్లికెంట్సే అండి. సో మీరందరూ ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో అందరూ ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కాండి.
ఎంఎస్సి, బీఫార్మా, ఎంఫార్మా ఫ్రెషర్స్ ఆల్సో కెన్ అటెండ్ అని రాశాడు. సో అందరూ యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ అండ్ ది బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సనోఫీ లిమిటెడ్ నుండి వచ్చిందండి. పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రొడక్షన్ అండి, ఫిల్లింగ్ ఆపరేటర్స్. అదేవిధంగా విఐ అండ్ పి అండి, విజువల్ ఇన్స్పెక్షన్ అండ్ ప్యాకింగ్ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బీఫార్మసీ అండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అండి, 2020 పాస్ అవుట్ అండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. మీకు కింద ఒక లింక్ ఉంది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ద్వారా మీరు ఈ ఇంటర్వ్యూకి అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి ఆర్గనైజేషన్ అండి. కెరీర్ స్టార్ట్ చేస్తే ఇలాంటి ఆర్గనైజేషన్లోనే చేయండి. మీ ఫ్యూచర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఫ్రెషర్స్ అందరూ ఒకసారి ఫార్మా టైమ్స్ అనే మన ఛానల్ని విజిట్ చేయండి. ఇక్కడ చాలా మంచి ఇన్ఫర్మేషన్ని నేను వీడియోస్ రూపంగా చేశాను. ఒక్కసారి మీకు యూజ్ అవుతుందేమో చూడండి. మన ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి అబ్రాడ్ ఫార్మా కోర్సెస్ అనే వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా లైవ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ని ఈ లైవ్ స్ట్రీమ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా రెగ్యులేటరీ అఫైర్స్ అనే వీడియో చేశాము. ఈసీటీడీ, ఎలక్ట్రానిక్ కామన్ టెక్నికల్ డాక్యుమెంట్. అదేవిధంగా రూల్ ఆఫ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఎన్డీఏ వర్సెస్ ఏఎన్డీఏ, ఇలా అన్ని విధాల వీడియోస్ చేశాము. అన్ని వీడియోస్ని ఒకసారి చూడండి. రూల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అని. మరి వెరీ వెరీ ఇంపార్టెంట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఇంటర్న్షిప్ అండ్ ట్రైనింగ్ వీడియోస్ చేశాం, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించిన వీడియోస్ చేశాం, జాబ్ నోటిఫికేషన్స్ అండి. చాలా జాబ్ నోటిఫికేషన్స్ నేను చేశాను. ఈ జాబ్ నోటిఫికేషన్స్లో మీకు రిలవెంట్ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. మీకు రిలవెంట్ ఉన్నవైతే ఎక్స్పైర్ అయినా సరే ఈమెయిల్ ఐడి నోట్ చేసుకొని మీరు ఆ ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ పంపించండి. ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైనా వేకెన్సీస్ ఉంటే మీకు మెయిల్ పంపిస్తారండి. అదేవిధంగా ఏఆర్ఎండి అండి, రూల్ ఆఫ్ ఏఆర్ఎండి ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనే వీడియో చేశాము. అదేవిధంగా ప్లేలిస్ట్లో క్వాలిటీ కంట్రోల్ అనే ప్లేలిస్ట్లో టాప్ 100 క్వాలిటీ కంట్రోల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ ఫ్రెషర్స్ అని చేసామండి. ఇది చాలా ప్రాక్టికల్గా చేసిన వీడియో. ఇందులో డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెట్రో ల్యాబొరేటరీస్, అలా అనేక ల్యాబొరేటరీకి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ ఇంటర్వ్యూస్ కలెక్ట్ చేసి పెట్టామండి. అదేవిధంగా హెచ్పిఎల్సి, యూపీఎల్సి గురించి, రూల్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనే వీడియో కూడా చేశాము. ఇందులో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ చేస్తాయని. ఇవన్నీ ఒకసారి చూడండి, మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంటర్వ్యూ అనేది ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. ఇదండి నేను బ్రీఫ్గా ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది. సో ఇవేనండి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకున్న నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ మీ ఫర్ యాప్లో నుంచి కాల్ చేయవచ్చు. నా ఐడి ఏంటంటే pharmatimes@cm4 అనమాట. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అందరికీ.